సారీ భయ్యా. పోయింది. అయినా పర్సనల్ ఏముంది, ఒక 100 రూపాయలు, ఒక లెటర్ అంతే గుర్తుకొచ్చింది. జాబ్ పోయింది. సారీ టు సే దట్ నిన్న జాబ్ నుంచి తీసాం. అదే మాట అమ్మకి చెప్పడానికి ఒక లెటర్ రాశాను, కానీ అమ్మకి ఆ లెటర్ పంపించలేకపోయాను. లెటర్ సార్. లెటరా? అదేంటి సార్ అలా చూస్తున్నారు? ఎప్పుడు వచ్చేది అమ్మ దగ్గర నుంచి. సార్ 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 ఇంకొక లెటర్ ఉంది సార్. ఎవరో అన్నోన్ పర్సన్ సార్, అడ్రస్ కూడా లేదు. అన్నోన్ పర్సన్? సార్ ఇక్కడ ఒక సిగ్నేచర్ చేయండి సార్. నాన్న, ఇక్కడ నేను బాగానే ఉన్నాను, నువ్వు అక్కడ బాగానే ఉంటావని నేను ఆశిస్తున్నాను. నువ్వు పంపించిన 1000 రూపాయలు అందుకున్నాను. నేను పంపించలేదే. అసలు ఎవరు పంపించారు? నీ ఆరోగ్యం జాగ్రత్త. వీలైనప్పుడు ఈ అమ్మను చూడడానికి వస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు మీ అమ్మ. చూడు బాస్, మనం కష్టపడకపోతే మన గురించి అమ్మ ఎందుకు ఆకలిగా ఉండాలి? అందుకే నీ పర్సులో దొరికిన 100, నా దగ్గర ఉన్న 900 కలిపి అమ్మకి 1000 రూపాయలు పంపించాను. అమ్మ ఎవరికైనా అమ్మే కదా బాస్. తొందరగా జాబ్ సంపాదించి అమ్మని బాగా చూసుకో. ఇట్లు. సారీ భయ్యా. మనం చేసే వృత్తి ఏదైనా మనల్ని కష్టపడి కని పెంచిన మన అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి బాస్. నాకు అమ్మ నాన్న లేరు, అందుకే ఇలా దొంగనయ్యాను. కానీ మీరు తొందరగా జాబ్ సంపాదించి మీ అమ్మ నాన్నల్ని బాగా చూసుకోండి బాస్.